Everybody drop. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా కృతిక్కి నచ్చిన గణపతిని అయితే హ్యాపీగా ఇంటికైతే తీసుకొచ్చేసాడు. ఫుల్ హ్యాపీ అయ్యాడు. ఎందుకంటే ఈ గణపతిని తీసుకురావడానికి ఎన్నో షాపులు వెతికి మరి మా కృతిక్కి నచ్చిన గణపతిని అయితే ఇంటికైతే తీసుకొచ్చాము ఫైనల్గా. వినాయక చవితికి ముందు రోజైతే మేము పూల మార్కెట్కి వెళ్ళి పువ్వులైతే తెచ్చుకున్నాము. మీలో ఎవరైనా ఆ వీడియోని మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ఆ వీడియోని చూడండి. చాలా రకాల పువ్వులు అయితే ఆ వీడియోలో చూడొచ్చు. ఇక్కడైతే నేను మామిడి తోరణాలు అయితే కడుతున్నాను. ఎప్పుడు నేను ఇలా విడి పువ్వులే తెచ్చుకుంటాను, ఎందుకంటే నాకు ఇష్టం ఉన్నట్టు ఆ దండనైతే రెడీ చేసుకుంటాను. ఇక్కడ మల్లెపూలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, కానీ రేట్ కూడా అంతే ఉందన్నమాట. ఇక్కడ మా కృతిక్ చేతిలో కనిపిస్తున్నది అయితే లోటస్ సీడ్స్ అనమాట. అది చెట్టు పెడతాడంట, అందుకోసం అన్ని తీసి పక్కన పెట్టాడు. ఇక్కడైతే నేను గులాబీ రెక్కలతో మా బుజ్జి వినాయకుడి కోసం దండ అయితే రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను లోటస్ పెటల్స్తో ఇలా దండ రెడీ చేద్దాం అనుకున్నాను, కానీ నేను తెచ్చినవి సరిపోలేవన్నమాట. అన్ని పెటల్స్ కూడా ఈవెన్గా లేనందువల్ల నాకు చేయడానికి సరిగా రాలేదు. అందుకోసం మళ్ళీ ఇలా రోజ్ పెటల్స్తో అయితే దండ అయితే రెడీ చేశాను. పూల దండలు కట్టడం అయితే రెడీ అయిపోయింది. ఇక తర్వాత నేను నైవేద్యాలు అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ గోధుమ పిండి అయితే తడుపుతున్నాను. మా కృతిక్ వాళ్ళు తాలికలు చేస్తారంట. తర్వాత ఇక్కడైతే ఇవి ఉండ్రాల కోసం రెడీ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కృతికే నాకు హెల్ప్ చేస్తున్నాడు స్వీట్ చేయడానికి. ఇక్కడ మా చిన్నోడు కూడా వాళ్ళ అన్నకి హెల్ప్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి నాకు ఆ పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇచ్చిన పిండి మొత్తం కంప్లీట్ చేశారు. మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం ఇలాంటి పనులు చేయాలంటే. ఏ హెల్ప్ కావాలన్నా ఇలాంటివి వీళ్ళు ఇద్దరు ముందు ఉంటారు నాకు. ఫ్రెండ్స్ ముసలితులానే కూర్చున్నాడు మా చిద్దరి. ఒక్కొక్కటి దాంతో అట్లా ప్రతిదానికి ఇవ్వకూడదు, ఓన్లీ ఒకసారి వేసుకో. అన్న ఎట్లా చెప్తే అన్నని ఫాలో అవ్వు చిన్నమ్మ నువ్వు. అన్న ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనము గణేశుడి కోసం స్వీట్ చేస్తున్నాం. గణేశుడికి ఇష్టమైన స్వీట్ ఇవేంటి నని చిన్నమ్మ? ఇంకొకటి తెలుసా, నాకు కూడా ఇష్టం. చిన్న చిన్న బాల్, చిన్న చిన్న బాల్సా? నీకు వచ్చా బాల్స్ చేయడము? అరే భలే చేస్తున్నా చిన్నమ్మ నువ్వు. ఏది ఒక్క చేతితో చేసేది 4 చేతులతో చేస్తాం. ఏం చేస్తున్నావు? ఎవరి కోసం ఇది? జాజు కోసమా? నీ కోసం కదా? ఓహో, ఎందుకు జాజు కోసం? ఈరోజు ఏముంది? వినాయక చవితా? చేయాలా? ఓకే, చెయ్యి కలుపుతున్నాను, ఎంత అలాగా వేస్తున్నాను. నేను ఇప్పుడు అయితే నేను బాల్స్ వేస్తున్నాను. ఇట్లా వేస్తున్నాను. నేను బాల్స్ వేస్తే నువ్వు ఒక్కొక్కటి ఇట్లా దానిపైన వేయకూడదు, ఇంకా ఎక్కువ పిండి వేయకూడదు. మా వినాయకుడి కోసం అయితే నేను 9 రకాల నైవేద్యాలు అయితే చేస్తున్నాను. ఇక్కడ శనగలు కూడా చేస్తున్నాను. ఇక్కడ నేను వేసేది అయితే కొబ్బరి పొడి అండి. అది ఎండు కొబ్బరి పొడి, చాలా బాగుంటుంది కదా ఎండు కొబ్బరి వేస్తే. అందుకోసమని ఎండు కొబ్బరి వేసి నేను ఈ శనగలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఒక పక్కకి దేవుడి కోసం నైవేద్యాలు, తర్వాత దేవుడి కోసం పూజకి కావాల్సిన పనులు అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నేను కలశాన్ని రెడీ చేయడానికి కొబ్బరికాయ మీద పసుపు అయితే వేస్తున్నాను. ఇలా పసుపు మనం టీ ఫిల్టర్తో వేసామనుకోండి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందని ఇలా ఎప్పుడు నేను ఇలాగే చేస్తానన్నమాట. బొట్టు కూడా పేపర్ మీద కట్ చేసి డిజైన్ ఆ బొట్టు అయితే పెడతాను. అప్పుడు బొట్టు అయితే చాలా బాగా అంటుకుంటుంది ఆ కొబ్బరికాయకి. ఇక్కడైతే నేను దేవుడి కోసము అలాగే కలశానికి కట్టడానికి, మా పిల్లలకి మాకు కట్టుకోవడానికి అయితే కంకణాలు అయితే రెడీ చేస్తున్నాను. ఏ పండగ అయినా సరే కానీ కంకణాలు రెడీ చేయడంలో నేను ఫస్ట్ ఉంటాను. నాకైతే చాలా ఇష్టం కంకణాలు కట్టుకోవడం అంటే. కంకణం కట్టుకోకపోతే కూడా ఆ పండగ ఫీలింగ్ అనేది నాకు రాదనమాట. అందుకోసం ప్రతి పండగకి నేను ఇలా కంకణాలు అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ రెడీ చేస్తాను, దేవుడి దగ్గర కూడా పెడతాను. తర్వాత అయితే నేను బ్యాక్ డ్రాప్ డిజైన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా బ్రిక్స్ లాగా, అదైతే ఫోమ్ బ్లాక్స్ అనమాట. ఈచ్ వన్ వచ్చేసి 30 రూపీస్. దాంట్లో నేను 2 కింద డివైడ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను చేసే స్టాండ్కి ఒక్కటి పెడితే అది చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకోసమని నేను 2 కింద డివైడ్ చేస్తున్నాను. సాటిస్ఫై
మా కృతికి వీడియో తీస్తుంది కానీ నేను కూడా కట్ చేస్తుంటే బాగుంటుంది అని అది సౌండ్ అయితే ఎట్లానే వస్తుంది. ఈ బ్లాక్స్ కట్ చేయడం అయితే అయిపోయింది. మొత్తం నేను 6 అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే స్టాండ్ అయితే కొంచెం చిన్నగానే ఉంది. ఇదే అనమాట స్టాండ్. దీనికి ఆ బ్రిక్స్ అయితే కట్టేసి ఇంకా ఫ్లవర్స్ అయితే దానికి కుచ్చి మొత్తం బ్యాక్ డ్రాప్ డిజైన్ అయితే రెడీ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. అక్కడ బయట మార్కెట్లో అడిగితే ఇది 1500 2000 అని చెప్పారు. కానీ మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువలో మనకి నచ్చిన ఫ్లవర్స్తో మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. లాస్ట్ 2 years నుంచి అయితే నేను ఇలాగే ఈ బ్రిక్స్ అయితే తెచ్చుకొని ఇంట్లోనే నేను ఇలా డిజైన్ చేసుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ కూడా చాలా తక్కువకి దొరుకుతాయి. ఇంకా మనము ఏ కలర్ కాంబినేషన్లో అనుకున్నా కూడా ఆ కలర్ కాంబినేషన్లో మంచిగా చేసుకోవచ్చు అనమాట. అన్ని ఫోమ్ బ్రిక్స్ అయితే ఇలా కట్టేశాను. తర్వాత ఆకుల్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ అయితే ఈ ఆకు చాలా తక్కువకి అమ్మేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం కొంచెం రేట్ అయితే ఎక్కువగా చెప్పారు. అయినా కూడా ఒక కట్ట తీసుకున్నాను. అది ఒక కట్ట తీసుకున్నాం అనుకోండి ఒక స్టాండ్కి మొత్తం సరిపోతుంది అనమాట. కానీ ఈసారి నాకు ఎక్కువ అయిపోయింది ఒక కట్ట కూడా. అది మిగిలింది మళ్ళీ నేను దేవుడి ముందైతే ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను. దానిలో కూడా ఈ ఆకునైతే యూస్ చేశాను. మా కృతిక్ క్రియేటివిటీ అయితే మామూలుగా ఉండదు. ఇక్కడ ఫోమ్ బ్రిక్ ఎక్కువైందని నేను తీసి పడేశాను అనమాట. దాన్ని తీసుకొని ఇలా దేవుడిని అయితే రెడీ చేశాడు. మా కృతిక్ క్రియేటివిటీ నార్మల్గా లేదు అసలు. మా కృతిక్ ఇప్పుడే కాదండి చిన్నప్పటి నుంచి చాలా క్రియేటివ్గా ఉండేవాడు. నేను ఏదైనా పని చేస్తుంటే నా పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఏది ఆనియన్ పొట్టు దొరికింది అనుకోండి ఆ పొట్టుతో ఏదో ఒకటి క్రియేట్ చేయడం, ఇంకా గార్లిక్ పొట్టుతో ఇలా ఏది దొరికితే దాంతో ఏదైనా ఒకటి క్రియేటివ్గా చేసేవాడు అనమాట. అలా చేసినవి అయితే చాలా ఉన్నాయి. మీతో ఎప్పుడైనా కంపల్సరీ నేను అవన్నీ ఒక వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడైతే స్టాండ్కి ఆకులు అలాగే చామంతి పూలు అయితే సెట్ చేశాను. తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, దీని పేరు అయితే నాకు తెలీదు. ఈ ఫ్లవర్స్ని కూడా కట్ చేసి పెడతాను. ఈ ఫ్లవర్స్ పెట్టినప్పుడు ఆ స్టాండ్కి అయితే మంచి లుక్ అయితే వస్తుంది. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. దీనికైతే ఇలా కాటన్ పెట్టారన్నమాట ఇక్కడ. అంటే ఏమో ఏమంటారు, ఈ కొమ్మలు ఫ్రెష్ ఉండాలని తడి చేసి ఈ కాటన్ అయితే ఇలా పెట్టారు. చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్లవర్ పేరు అయితే నాకు తెలీదు. మీలో ఎవరికైనా ఈ ఫ్లవర్ పేరు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అయితే నేను ఈ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. దీనిలో లావెండర్ కలర్ కూడా ఉంటుంది. కానీ నేను ఈ ఫ్లవర్స్ కావాలని తెచ్చుకున్నాను. ఇది కూడా 450 అని చెప్పారు. కానీ లక్కీగా నాకు వేరే దగ్గర 250కే ఈ ఫ్లవర్స్ అయితే దొరికాయి. ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసిన స్టాండ్కి అయితే మధ్యలో ఈ ఫ్లవర్స్ని కూడా పెడుతున్నాను. ఎంత కలర్ వచ్చిందో ఆ ఫ్లవర్స్ ఒక్కటి పెట్టగానే ఆ స్టాండ్కి అయితే. ఈ ఫ్లవర్ బ్యాక్ డ్రాప్ రెడీ చేయడం అయితే చాలా ఈజీ అండి. మనం ఒక హాఫ్ అన్ అవర్లో ఈ బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసుకోవచ్చు. అది కూడా మనకి నచ్చిన కలర్ కాంబినేషన్స్తో. ఇంకా ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దీని పేరు కూడా నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది పెట్టిన తర్వాత కూడా ఫుల్గా మంచి కలర్ అయితే వచ్చింది ఆ స్టాండ్కి. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుడికి బ్యాక్ డ్రాప్ డిజైన్ రెడీ చేయడం అయితే అయిపోయింది. తర్వాత నేను ఇక్కడ చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను. ఒక సైడ్ దేవుడికి వంటలు అలాగే దేవుడికి కావాల్సిన డెకరేషన్ అవన్నీ చూసుకుంటున్నాను అనమాట. అందుకోసము అక్కడ ఇక్కడ చూపిస్తున్నాను. వినాయక చవితి అంటేనే అసలు చాలా పనులు ఉంటాయి కదా. ఒక సైడ్ నైవేద్యాలు చేయాలి, ఒక సైడ్ దేవుణ్ణి రెడీ చేయాలి, బ్యాక్ డ్రాప్ డిజైన్ రెడీ చేయాలి, చాలా పనులు ఉంటాయి. మొత్తానికి నా పులిహోర అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ వడలైతే వేస్తున్నాను. ఈ వంటలన్నీ క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు టైం లేకుండే. అందుకోసమని ఇలా పైన మాత్రమే నేను వీడియో అయితే తీశాను. మా బుజ్జి వినాయకుడి కోసం ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా 9 రకాల నైవేద్యాలు అయితే చేశాను.
ఇక్కడైతే నేను ఉండ్రాల పాయసం అయితే రెడీ చేస్తున్నాను. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే వినాయక చవితి పూజ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వస్తుంది. సో వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.